ఈ డోమ్ టెక్నాలజీ గగనతలాన్ని ప్రొటెక్ట్ చేసేటువంటి టెక్నాలజీ, దాన్ని ఎయిర్ డిఫెన్స్ టెక్నాలజీ అని అంటాం. దాన్నే వి కాల్ ఇట్ యాజ్ ఎయిర్ డిఫెన్స్ టెక్నాలజీగా మనం పిలుస్తూ ఉంటాం. అట్లా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో థర్డ్ వ్యవస్థ అని అంటాం. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో థర్డ్ వ్యవస్థ, ఓకేనా. ఈ టెక్నాలజీ ఉంది. ఈ టెక్నాలజీ అమెరికా దేశాన్ని గగనతలాన్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంది. ఇంకా అదేవిధంగా రష్యా దేశానికి చెందినటువంటి S-400 ఎయిర్ డిఫెన్స్ మిసైల్ వ్యవస్థ ఆ దేశంలో ఉంది, రష్యాలో. చైనాలో HQ-9 అనేటువంటి ఎయిర్ డిఫెన్స్ టెక్నాలజీ ఉంది. అదేవిధంగా భారతదేశంలో కూడా S-400 అనేటువంటి టెక్నాలజీ భారతదేశంలో ఉంది. మీకు ఇక్కడ కనిపించవచ్చు S-400 రష్యా దగ్గర ఉంది, మరి భారతదేశం దగ్గర కూడా ఉంది అని. అవునండి. భారతదేశానికి ఎయిర్ డిఫెన్స్ టెక్నాలజీని అందించినటువంటి దేశము రష్యా. ఇటీవల మనం రష్యా దేశం నుంచి S-400 అనేటువంటి ఒక ఎయిర్ డిఫెన్స్ టెక్నాలజీని కొనుగోలు చేయడం జరిగింది. ఇంకా దాని తర్వాత మనం చూసుకోవచ్చు ఇజ్రాయెల్ దేశంలో ఐరన్ డోమ్ అనేటువంటి టెక్నాలజీ ఉంది. ఐరన్ డోమ్, S-400, HQ-9 లేదా థాడ్ అనేటువంటి వ్యవస్థలు, ఇవన్నీ కూడా ఆ దేశం యొక్క గగనతలాన్ని, స్పేస్ని ప్రొటెక్ట్ చేయడానికి తీసుకొచ్చినటువంటి ఎయిర్ డిఫెన్స్ టెక్నాలజీగా మనం చెప్పుకోవచ్చు.